జగన్ పర్యటనలో వైసీపీ నేతలు బరితెగించారు. పోలీసులపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి తెగబడ్డారు. మహిళా ఎస్ఐపై వైసీపీ నేతలు దాడికి యత్నించారు. బారికేడ్లు నెట్టుకుంటూ పోలీసులపైకి వైసీపీ నేతలు పూర్తిగా దూసుకెళ్లినటువంటి పరిస్థితి. ఇక పోలీస్ ఆంక్షలను వైసీపీ కార్యకర్తలు ఉల్లంఘించారు. పోలీసులను నెట్టుకుంటూ ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ తో పాటు కార్యకర్తలు దూసుకెళ్లారు. చూస్తున్నాం, జగన్ పర్యటనలో వైసీపీ నేతలు బరితెగించారు. పోలీసులపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి తెగబడ్డారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ఐ పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? పవన్, ప్రధానంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో శ్రీకాకుళం జైలుకి రాబోతున్నారు. అయితే మరొక 10 నిమిషాల్లో చేరుకోబోతున్నటువంటి క్రమంలోనే వైసీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున బరితెగించినట్లు చెప్పుకోవాలి. ఎందుకంటే పోలీసుల పైన చాలా దురుసుగా ప్రవర్తించినటువంటి పరిస్థితి. మరోవైపు దాడులకు కూడా యత్నించారు. ఇదే క్రమంలో పోలీసులు కూడా ఇక ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఉదయం నుంచి కూడా చాలా సంయమనంతో పోలీసులు వ్యవహరిస్తున్నారు. కార్యకర్తలందరికీ కూడా ఎక్కడికక్కడ అనౌన్స్మెంట్ చేస్తున్నారు. ఎక్కడా గుమ్ముకూడొద్దు, సామరస్యంగా పర్యటన పూర్తి చేయాలి, విజయవంతం చేసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పుడు కూడా కొద్దిసేపటి క్రితమే జైలుకు అత్యంత సమీపంలో దాదాపుగా 1.5 కిలోమీటర్ల ముందు పోలీసులు స్వల్పంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఇక్కడికి చేరుకున్నటువంటి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కుమారుడు రామ్ మనోహర్ నాయుడు ఒక్కసారిగా మొత్తం కార్యకర్తలను వేసుకుని వచ్చి చట్టాలు మమ్మల్ని ఆపలేవు, మీ ఆంక్షలు మమ్మల్ని ఏమీ చేయలేవు, అడ్డుకోలేవు అనేటటువంటి నినాదాలు చేస్తూ ఒక్కసారిగా పోలీసుల మీదకు దూసుకొచ్చారు. బారికేడ్లను తోసుకుంటూ జైలు వైపు నెట్టుకుని వెళ్లేటటువంటి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకునేటటువంటి ప్రయత్నంలో పోలీసుల పైన కూడా దాడికి యత్నించారు. ఈ క్రమంలో స్వల్పంగా పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఆ తర్వాత కూడా పోలీసులను పక్కకు నెట్టేసి జైలు వైపు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు కొత్త రోడ్డు దగ్గర అంటే ఆమదాల వలస వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ నేతృత్వంలో కొంతమంది కార్యకర్తలు పెద్ద ఎత్తున జైలు దగ్గరకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటే అక్కడ బూర్జీ ఎస్ఐ విధి నిర్వహణలో ఉన్నారు. ఆమె ప్రవళిక అనేటటువంటి మహిళా ఎస్ఐ, ఆమె అక్కడ అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఆమెను పక్కకు నెట్టేసి ఒక మహిళా అధికారిని కూడా చూడకుండా ఆమెను దురుసుగా ప్రవర్తించి పక్కకు నెట్టేసేటటువంటి పరిస్థితి. దీంతో ఆమె పక్కకు పడిపోయింది. అయితే ఆ తర్వాత ఆమెను మిగతా సిబ్బంది పక్కకు తీసుకువెళ్లారు. దాంతో ఆమెను నెట్టుకుంటూ ముందుకు వెళ్లారు. మొత్తం కూడా ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇంతవరకు కూడా సామరస్యంగా పర్యటన ముగించుకొని వెళ్లేటటువంటి విధంగా పోలీసులు చాలా చక్కనైనటువంటి రూట్ మ్యాప్ ఇచ్చారు. కానీ దాన్ని ఎక్కడా కూడా ఫాలో అవునటువంటి పరిస్థితి. ఎక్కడ జన సమీకరణ చేయొద్దు, రోడ్ షోలు చేయొద్దు, బహిరంగ సభలు పెట్టొద్దు, కేవలం పోలీసు నిబంధనలకు అనుగుణంగా జైలుకు వెళ్లి పరామర్శ చేసుకుని వెళ్ళిపోతే ఎలాంటి అభ్యంతరం లేదు అనేటటువంటి అనుమతి ఇచ్చారు. అయినప్పటికీ కూడా మొత్తం పోలీసులు పెట్టినటువంటి నిబంధనలన్నింటినీ కూడా వైలేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. ధర్మాన ప్రసాదరావు ఇంట్లో ఉదయం 10 గంటల ప్రాంతానికి దాదాపుగా 2000 మంది కార్యకర్తలను లోన ఉంచినటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చే సమయానికి పోలీసులు అడ్డుకున్నప్పటికీ వారిని నెట్టుకుంటూ బయటకు వచ్చే జైలు దగ్గరకు వచ్చేటటువంటి ఒక ప్లాన్ చేశారు. దీనిలో భాగంగానే ధర్మాన కుమారుడు కొద్దిసేపటి క్రితం మొత్తం కూడా కార్యకర్తలను వెంటేసుకుని పోలీసులపైకి వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం జగన్మోహన్ రెడ్డి రాకముందే ఒక రకమైనటువంటి ఉద్రిక్త పరిస్థితి సృష్టించాలి, మొత్తం స్టేట్ వైడ్ అటెన్షన్ అంతా కూడా డైవర్ట్ చేయాలనేటటువంటిది. భోగాపురంలో జరుగుతున్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఒక పక్క జరుగుతున్నాయి. పోలీస్ ఫోర్స్ అంతా అక్కడ ఉంది. ఇలాంటి సమయంలో శ్రీకాకుళంలో ఒక హడావుడి సృష్టించాలనేటటువంటి ఒక ఉద్దేశంతో వైసీపీ కార్యకర్తలు ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తం దారి పొడుగునా కూడా జగన్మోహన్ రెడ్డి పోలీసు నిబంధనలకు విరుద్ధంగానే ర్యాలీగా వస్తున్నారు, రోడ్ షో చేసుకుంటూ వస్తున్నారు. ప్రస్తుతం మరొక 5 నిమిషాల్లో జైలు దగ్గరికి చేరుకోబోతున్నారు. జైలు దగ్గర కూడా పోలీసులు నిబంధనలు ఏమాత్రం కూడా వైసీపీ నేతలు ఫాలో కావటం లేదు. 8 వెహికల్స్ కాన్వాయ్ని మాత్రమే అనుమతించినప్పుడు కూడా ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు వెహికల్స్ వేసుకుని జైలు దగ్గరికి వెళ్ళిపోయారు. జైలు అత్యంత హై సెక్యూరిటీ జోన్ కాబట్టి అక్కడ పోలీస్ ఆంక్షలు గట్టిగా ఉంటాయని మొదటి నుంచి కూడా జిల్లా ఎస్పీ చెప్తున్నారు. నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే, లేకపోతే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ చెప్పినప్పటికి కూడా పోలీసులు పదే రిక్వెస్ట్ చేస్తున్నప్పటికీ కూడా వారిని నెట్టుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి. మొత్తానికి ప్రస్తుతం వైసీపీ కార్యకర్తల బిహేవియర్ తోనే కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.